ఓం 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 శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శ్రీ తులసి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము ఈ యొక్క జనవరి 2025 జనవరి మొదటి పక్షం యొక్క రాశి ఫలాలు తెలుసుకుందాము. అందులో ముద్రలు వస్తాయి, యోగ ముద్రలు. అలాగే రాగం అన్నది మీరు కాల్ చేస్తే మీకున్నటువంటి స్థితిని బట్టి రాగం నేను జాతకం చూసి చెప్తాను, మీకు పంపిస్తాను. కర్కాటక రాశి వారికి తీసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రం 1 పాదం, పుష్యమి 4, ఆశ్లేష 4 పాదాలు కలిపి ఈ యొక్క కర్కాటక రాశి కిందికి వర్తిస్తుంది. కర్కాటక రాశి వారికి మీకు లాభంలో ఉన్నటువంటి బృహస్పతి, ఇది మీకు 6వ ఇంటి అధిపతి. నెక్స్ట్ వచ్చేసి కోణాధిపతి. ఈ ఆధిపత్యాలు మంచివే. మీకు 6వ ఇంటి అధిపతి వ్యయం డ్రాలకి వచ్చినప్పుడు ఇంకా బాగుంటుంది. లాభంలో సగమే యోగిస్తాడు. శత్రు రుణము ఇవన్నీ తీర్చుకోగలుగుతారు. కొంత మానసిక రుగ్మతలు కూడా తెరపడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శనాలు పెంచుకుంటారు, దైవభక్తి పెంచుకుంటారు. మంచి జరిగే అవకాశాలు చాలా వరకు దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే అష్టమ శని ప్రభావం తీరిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇన్ని రోజులు 2.5 years మీరు ఎన్ని ప్రెజర్స్ ఫేస్ చేశారో వాటన్నిటి నుంచి బయటపడతారు. కొన్ని మ్యారేజెస్ ఇష్యూస్ కూడా ఈ 2.5 సంవత్సరాలలో జరిగినటువంటి రిలేషన్స్ కావచ్చు, నిశ్చితార్థాలు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, ఒకసారి చాలా వరకు కొలాప్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మిస్అండర్స్టాండింగ్ వల్ల కర్కాటక రాశి వారికి. కారణం ఏంటంటే అష్టమ శని, దీని ప్రభావం. మీకు మ్యాచ్ అవ్వని వాళ్ళు మ్యాచ్ అవుతారు. దానివల్ల మీరు మానసికంగా ఫ్రెండ్స్ సర్కిల్, లేకుంటే ఇటు వైవాహిక జీవితానికి సంబంధించి, లేదా మీకు మూలాధార చక్రం పాడైపోయి మలమూత్రాలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, ఇలాంటివి కొన్ని మిమ్మల్ని బాగా ప్రబలంగా ఈ 2.5 years బాధ పెట్టి ఉంటాయి. ఎప్పటి నుంచి ఆ బాధ నుంచి మీరు విముక్తి పొంది ముందుకు జరిగే అవకాశాలు చాలా బాగున్నాయి. ముందుకు పడతారు. చక్కగా మీ జీవితం బాగుంటుంది. అలాగే మీకు కర్కాటక రాశి వారికి చతుర్థాధిపతి, లాభాధిపతి అయినటువంటి శుక్రుడు వచ్చేసి మీకు అష్టమంలో ఉన్నాడు, శనితో కలిసి ఉన్నాడు. లాభాధిపతి అలాగే చతుర్థాధిపతి కాబట్టి తల్లిగారి సపోర్ట్ బాగుంటుంది. ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది, ఆనందంగా ఉంటారు. ధనాన్ని ఎక్కువగా మీకు రాబడి జరుగుతుంది. పెళ్ళిళ్ళు తప్పిపోయినాయి అనుకున్న దానికంటే ఇప్పట్లో కుదిరే పెళ్ళిళ్ళు చాలా వరకు మీకు ఆనందాన్ని ఇస్తాయి. మీ లైఫ్ సెటిల్ అయిపోవడానికి నెమ్మదిగా మీరు ఊపిరి పీల్చుకుంటారు ప్రాబ్లమ్స్ నుంచి. మీకు మీరే మీ జీవితాన్ని ఒక శాసనంలాగా మార్చుకొని, ఛాలెంజ్గా చేసుకొని మార్చుకొని మిమ్మల్ని మీరు ఆనందింప చేసుకొని తల్లిదండ్రికి కూడా ఊరట కలిగజేస్తారు. ఇది మాత్రం 100% కరెక్ట్ అయింది. రేపు మార్చి 29 నుంచి శని రాశి మారుతున్నాడు, మీకు కోణస్థితి లేకొస్తున్నాడు. ఆ టైంలో రాహువుతో కలిసినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ కొంచెం మీకు ఇంకాస్త ముందు తొలగిపోతాయి. అప్పుడు ఏం చేయాలంటే, రాహువు శని కలిశారంటే శని చండాల యోగం అంటారు. ఈ శని చండాల యోగం వచ్చినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎంతవరకు మరల రాహువు వచ్చేసి కుంభంలోకి ప్రవేశిస్తారు. ఆయన రాహువు మారేంత వరకు శని ఒంటరి అక్కడ 2.5 years మీకు ఈ యొక్క మీనరాశిలో ఉన్నంత వరకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. రాహు దాటేశాడంటే ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్గా మొత్తం వెళ్ళిపోతాయి. నెమ్మదిగా రాహువును కూల్ చేసుకోవాలంటే మనం దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీ రాశిధిపతి అయినటువంటి చంద్రుడు వచ్చేసి మకర రాశిలో, అంటే తనను మీ రాశిని సపోర్ట్ చేస్తూ చూస్తున్నారు కాబట్టి మీకు మీరే ప్రొటెక్షన్గా మారతారు. నెమ్మదిగా శుక్రుడు వచ్చేసి మీకు అష్టమంలో ఉన్నాడు కదా, ఇది కూడా మీకు లాభదాయకమని ఇప్పుడే చెప్పుకున్నాము. రవి భగవానుడు వచ్చేసి మీకు 14 వరకు కూడాను 6లో ఉంటారు. శత్రు రుణరోగ విముక్తి జరుగుతుంది 14వ తేదీ జనవరి 2025 వరకు. ఈ 14వ తేదీ అంటే ఇంకా ఈ మా పక్షం వెళ్ళిపోయేటప్పుడు ఈయన ఈ యొక్క మకరంలోకి ప్రవేశిస్తారు. మకరంలోకి ప్రవేశించిన ప్రాబ్లం ఏం లేదు. మీకు 2వ ఇంటి అధిపతి అయిన కుటుంబ స్థానాన్ని శాసించేవాడు.
ఈ యొక్క ఈయన మీకు సప్తమంలోకి రావడం ఒక రకంగా చెప్పాలంటే మీకు వివాహ నిశ్చయాలు జరిగే అవకాశాలు, ప్రపోజల్స్ వచ్చేవి, సంబంధాలు కుదరటానికి మీరు ప్రయత్నాలు కూడా చేస్తారు. తల్లిదండ్రుల మాట విని వారి యొక్క ఆశీర్వాదంతో ముందడుగు వేస్తారు. మీకు చక్కని ఫ్యామిలీ సెట్ అవుతుంది ఈ టైంలో. దీని నుంచి మీరు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయరు. అన్ని చక్కగా ఉండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి కర్కాటక రాశి వారికి. కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతు ఉన్నాడు. భక్తి పెరుగుతుంది. వైష్ణవ భక్తి పెరిగే అవకాశాలు ఉన్నాయి. అమ్మవారి దీక్షలు చేపడతారు. ఇవన్నీ చక్కగా ఉంటాయి. అమ్మవారి దీక్షలు అలాగే వెంకటేశ్వర స్వామి పూజలు చేసుకోవడం మూలంగా మీరు చాలా తొందరగా మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు. అమ్మవారి పూజలు ఎందుకు చేయాలంటే మాతృస్థానాధిపతి అయినటువంటి చంద్రుడు ఉద్యోగం, జీవితం వీళ్ళ ద్వారా మీకు మంచి జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి కర్కాటక రాశి వారికి. సో మీరు ఎటు తిరిగి చూసినా కూడా ప్రాబ్లం అన్నది సాల్వ్ అవ్వడానికి కొంచెం తటస్థ పరిస్థితి, ఏదో అంటాం కదా, నీరు పొంగి పొరలి తేటగా తెల్లగా మారటానికి కొంచెం సమయం పడుతుంది. అసలు వర్షమే లేనప్పుడు, దుమ్ము ధూళి ఉన్నప్పుడు తొలకర్లు పడ్డాయనుకోండి, మనకు చెత్తతో కూడుకున్నటువంటి వరదంతా వస్తుంది. అది మనకు రుచించదు. దానివల్ల అనారోగ్యం వస్తుంది అనుకుంటాం. కానీ కొద్ది రోజులకి తేటల్లో తెల్లమైపోతుంది. ప్రాబ్లంకి సాల్వ్ దొరుకుతుంది. అందులోంచి బయటపడే ముందు కొంత తటస్థ అవస్థ ఫేస్ చేస్తాము. కానీ ఈ అవస్థ నుంచి మీరు బయటపడగలుగుతారు. ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. బాగా హ్యాపీగా ఉంటారు. జీవితం కొనసాగించడానికి దైవరక్షణ మీకు అందుబాటులోకి వస్తుంది. మంచి ఫ్యామిలీలో పడతారు. మంచి చక్కని జీవితం ముందుంటుంది. మీ వృత్తిని మీరు ఏ కోణంలో తీసుకోవాలనుకుంటారో ఆ ప్రయత్నాలని సకల ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే కుజుడు మీకు మీ రాశిలోనే ఉన్నాడు. కుజుడు మీకు మిత్రుడే. ఈయన వచ్చేసి మీకు పంచమాధిపతి, నెక్స్ట్ యొక్క దశమాధిపతి. ఉద్యోగాన్ని సూచిస్తారు. అలాగే ఫ్యామిలీ క్రియేట్ అవ్వడానికి పంచమాధిపతి ఏంటి, సంతాన స్థానం. ఉద్యోగ స్థానంలో పైకి వెళ్ళే ప్రమోషన్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం పంచమ స్థానం ఫ్యామిలీ, పిల్లలు ఎప్పుడు పుడతారు, పెళ్ళి అయ్యాక పుడతారు. ఇప్పుడు చెప్పుకున్న పాయింట్స్ అన్ని క్లబ్ అయ్యి మీకు మంచి జరిగే అవకాశాలు 100% ఉన్నాయి. మీరు వేయవలసిన ముద్ర వచ్చేసి ఈ యొక్క శక్తి ముద్ర. రాహు మీకు ఉన్నటువంటి ప్రాబ్లం క్లియర్ అవ్వటానికి ఇలా ఉన్న యోని ముద్రను రివర్స్ చేసి ఈ యొక్క నాభి దగ్గర పెట్టారంటే, ఇక్కడ దేవి ఖడ్గమాల స్తోత్రం విన్నారంటే మీకున్నటువంటి ప్రాబ్లం క్యూర్ అవుతుంది. మీకు 9th హౌస్లో రాహు ఉన్నాడు కదా, ఈ రాహు ప్రభావం నుంచి మీరు బయటపడాలంటే దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ముద్రలో కూర్చొని వినగలిగితే మీకు సకల శుభాలు జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ప్రాబ్లం ఏదైనా ఉంటే ఒకసారి నీ జాతకాన్ని చూయించుకొని ఫలితాలు మీకు బాగా రావటానికి యోగ ముద్ర కావచ్చు, పూజలు కావచ్చు, హోమాలు కావచ్చు. యోగా చేసే కొద్దీ మీరు ఒకసారి పూజ చేసుకొని జపహోమాలు చేసుకొని యోగా స్టార్ట్ చేశారంటే గ్రహానికి బలం కూరుతుంది. హోమం ద్వారా, జపం ద్వారా ఆ దేవతకి, అది దేవతకి. మరి బలాంగ్ చేయాలంటే యోగా, యోగ ముద్ర, ఇవన్నీ మీకు ధ్యానం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఒకే వేదంలో నుంచి వచ్చినటువంటి అంశాలు. ఇవన్నీ గమనించగలరు. స్వస్తి.